ఓకే గైస్, మరి ఎలాగో వీడియో అయితే చూస్తున్నారు. 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాకు ఆల్రెడీ. సో చేయలేని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే గంటను కొట్టండి. కొంచెం గట్టిగా రే, వినిపించాలి. మేము తిన్న అన్ని బిర్యానీస్లో కల్లా ఇప్పుడు ర్యాంకింగ్ ఇస్తామండి. ఫస్ట్ పొజిషన్లో ఏముంది బాబా? హలో గాయస్, మనం లాస్ట్ 4 వీడియోస్ నుంచి రొటీన్గా ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేసాం. అందులో చట్నగాడి యాక్టింగ్ చూసాం, రోహిత్ గాడి హడావిడి చూసాం. సో ఈసారి అలా కాకుండా బెస్ట్ 5 బిర్యానీస్ ఆఫ్ విశాఖపట్నం సెలెక్ట్ చేసాం. అవి తింటాం, రివ్యూ కూడా ఇవ్వబోతున్నాం. మొదలెడదాం. అందరికీ తెలిసిందేగా, కొత్తగా ఏం చెప్పాలి. దిస్ ఇస్ ఈట్ స్ట్రీట్. మీ ముందు కనబడుతున్నవే బెస్ట్ 5 బిర్యానీస్ ఆఫ్ విశాఖపట్నం. అవి ఏ రెస్టారెంట్స్ తెలుసుకోవడం ఉందా? ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో. ఈరోజు మనం ఫస్ట్ ట్రై చేయబోయే బిర్యానీస్ అండ్ మోర్. నో, ఓన్లీ బిర్యానీ ఫ్రమ్ బిర్యానీస్ అండ్ మోర్. లెట్స్ బిగిన్. శుతిమెత్తంగా కట్ చేస్తాడు. బాబు నీకు పెట్టినా, నేను పెట్టుకోనా? ఇద్దరికి పెట్టు. ఇద్దరికి పెట్టినా. సో ఇది బిర్యానీస్ అండ్ మోర్ ప్యాకింగ్ అండి. క్వాంటిటీ చాలా బాగా ఇచ్చాడు. మనకి చికెన్ పీసెస్ కూడా 3 పీసెస్ ఇచ్చాడు అండ్ రైస్ కూడా చాలా మైల్డ్గా కనబడుతుంది. టేస్ట్ చేద్దాం. ప్రైస్ అంతా మీకు మీ స్క్రీన్ మీద కనిపిస్తుందండి. సో ఈ టేస్ట్ అండ్ టెల్ యూ హౌ ఇట్ ఈస్. రైస్ క్వాలిటీ వచ్చేసి మనకు బాగుందండి. పీస్ టేస్ట్ చేసి చెప్తాను. మీరు బిర్యానీ అయితే చాలా మైల్డ్గా ఉంది, అస్సలు స్పైసీగా లేదు, చాలా క్రీమీగా, చాలా టేస్ట్గా ఉంది. ఆథెంటిక్ దమ్ బిర్యానీ అనొచ్చు మనం. స్పైసీ లెవెల్స్ అస్సలు లేవు. కోవిడ్ వల్ల మేము యాక్చువల్గా అవుట్లెట్కి వెళ్ళి తెచ్చుకోలేకపోయాము. వీ ఆర్డర్ ఇట్ ఆన్ స్విగ్గీ. ఈ మధ్య స్విగ్గీలో కూడా బాగా హెల్ప్ అవుతుంది కదా బాగుంది చాలా. లేకపోతే మనకుండి ఆ హడావిడికి మ్యాచ్ బిర్యానీ ఏదైతే ఉందో పీసెస్ కూడా చాలా టెండర్గా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ దగ్గర వెరీ గుడ్ బ్యాక్. మనం ఆల్ టైమ్ ఫేవరెట్ మన నిమ్మకాయ పిండుకొని ట్రై చేద్దాం. రైస్ గురించి, పీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ గ్రేవీ కూడా వేసుకుంటాం. దీని ప్యాకింగ్ చూసారా, చాలా క్లీన్గా ఇచ్చాడు, సొఫిస్టికేటెడ్గా ఉంది. జనరల్గా మనకి చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్స్లో కడతారు. आप टेस्ट చేసాక మనం టేస్ట్
ఎలా ఉంది బావా? అవునా? గ్రేవీ అంటే ఇదండి నిజంగా. ఒక స్వీట్నెస్, ఒక సోర్నెస్, అక్కడ నుంచి స్పైసీగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. వాల్యూ ఫర్ మనీ డీల్ అనుకోవచ్చు మనం ఇది. అంటే ఇది మన హైదరాబాదీ మిర్చికా స్థానంలో లేదు. ఇట్స్ గ్రేవీలా ఉంది, మోర్ లైక్ గ్రేవీలా ఉంది. ఎందుకు బాగా నవ్వుతున్నావు? నవ్వాలని నవ్వుతున్నా. అంతేనా? నేను ఏదో అనుకున్నాను. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకూడదండి, ఎంత కావాలో అంత పెట్టుకోండి. మరి నేను ఛాలెంజ్ చేసినంత కాకపోయినా కడుపు నిండా తిన్నాను. అది ముఖ్యం బిగులు. సో ప్లేట్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఫుడ్ ఎవడు మేము అట్లాగే ఉంటది లెక్క. ఛాలెంజ్ అయినా రివ్యూ అయినా ఇలాగే ఉంటది. ఫుడ్ మాత్రం అస్సలు వేస్ట్ చేయకూడదు, అది మెయిన్ మోటో. సో మనం ఈ బిర్యానీకి రేటింగ్ అయితే ఏదైతే ఉందో అది ఇద్దాం. ఓవరాల్ ప్యాకేజింగ్ అండ్ ఈ ఎక్స్ట్రా రైతా అండ్ మిర్చి కసాలా బిర్యానీ అన్నీ వచ్చేసి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.4. బాగుంది. నేను 5-4 ఇస్తానండి. అంటే అవుట్ ఆఫ్ ఆల్ బిర్యానీ టేస్ట్ అయితే అవుట్ ఆఫ్ బాగుంది. పీసెస్ కూడా చాలా టెండర్గా ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ కొంచెం అంటే ఇప్పుడు 5కి 5 ఇస్తే అది న్యాయం జరగదేమో అని మిగతా 4 బిర్యానీ నా ఒపీనియన్. బట్ 4 out of 5 is also very good. So I'll give it 4. సో మనం సెకండ్ ట్రై చేయబోయే బిర్యానీ మోస్ట్ యాంటిసిపేటెడ్ బిర్యానీ ఆఫ్ వైజాగ్, రాజ్గార్ ధాబా. సో ట్రై చేద్దాం. ప్యాకింగ్ అయితే మన రెగ్యులర్ ప్యాకింగ్ లాగా ఉందండి, పెద్ద హడావిడి ఏమి ఉండదు. ఎందుకంటే ఇది మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది, మన చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఇది మన అథెంటిక్ దమ్ బిర్యానీ అయితే కాదు, మన ఆంధ్ర స్టైల్ పొలావ్ అది ఎలా ఉంటుంది అలా ఉంటుంది. మన గీతం దాటిన తర్వాత ఆపోజిట్ లైన్లో మనకు దొరుకుతుందండి. ప్రీవియస్ ఇయర్స్ నుంచి యూత్లో కూడా బాగా ఫేమస్ రాజ్గార్ ధాబా. అంటే అందరూ బాగా ఎంగేజ్ అయ్యి వెళ్తుంటారు. సో మా బావకి ఫస్ట్ పెడతాను. చెప్తాను నాకు. మన రాజ్గార్ ధాబా ప్రస్తుతానికి అయితే అక్కడ డైనింగ్ లేదండి, ఓన్లీ టేక్అవే ఉంది. చాలా నీట్గా అన్ని కోవిడ్ ప్రికాషన్స్ ప్రకారమే చేస్తున్నారు. సో ప్రాబ్లం అయితే లేదు, మనం వెళ్ళి ట్రై చేయొచ్చు. సో ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సింప్లీ సూపర్ అండి. ఇది మనం బిర్యానీ కేటగిరీలో వేయకుండా వీ టేక్ ఇట్ యాజ్ ఎ పులావ్. రైస్లో స్పైసీనెస్ కానీ, ఆ చికెన్ కుక్ అయిన విధానం కానీ సింప్లీ స్పెల్ బౌండ్. లేదంటే ఇది ఆథెంటిక్ దమ్ బిర్యానీ అయితే కాదు, మన ఆంధ్ర స్టైల్ పులావ్. మనకు స్పైసీగా మనకి ఎలా కావాలో మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ 2 చిన్న ప్యాకెట్స్ అయితే రైతా అండ్ కచంబర్ అదే గ్రేవీ అయి ఉంటుంది. పీసెస్ కూడా చాలా టెండర్, చాలా సాఫ్ట్గా ఉంది. చికెన్ సాఫ్ట్గా ఉండడం అంటే చాలా ఇదే, చాలా మీకు ఇలా వచ్చేసి బోన్ అండ్ మీట్ సపరేట్ అయిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంది. ఇప్పుడే ఈ గ్రేవీ చూసుకున్నట్టయితే మనకు కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంది. జనరల్గా ఆయిల్ ఫుడ్ టేస్ట్ ఉంటుంది, కానీ ఎంత ఆయిల్ మరీ నాట్ రికమెండెడ్. టేస్ట్ చూసి చెప్తాం. నేను కూడా గ్రేవీ ట్రై చేస్తాను. బాగా గ్రేవీలో ఏదైతే ఉందో అందులో నిమ్మకాయ పిండుకొని తింటే అట్లనే టేస్ట్ వస్తుంది. ట్రై ఈ గ్రేవీ చాలా డిఫరెంట్గా ఉందండి. కొంచెం స్వీట్నెస్ ఉంది,
కాకపోతే మనకు వచ్చేసి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువైపోవడం వల్ల మనకి రైస్లో ఫ్లేవర్ తగ్గిపోయి గ్రేవీ టూ మచ్ డామినేట్ చేస్తుంది ఫ్లేవర్ని. అదర్వైజ్ ఇట్స్ గుడ్, బట్ గ్రేవీ కన్నా ఉత్త రైస్ టేస్ట్ ఇట్స్ వెరీ మచ్ ఫార్ బెటర్ యాక్చువల్లీ నా రికమెండేషన్ కూడా అదే. అంటే ఈ బిర్యానీ ఫ్లేవర్ని ఈ మిర్చి మసాలా ఈ గ్రేవీ ఏదైతే ఉందో అది కొంచెం సూట్ అవ్వలేదు. యాక్చువల్గా ఓన్లీ బిర్యానీ టేస్ట్ గుడ్స్ అదే బాగున్నది అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ ప్లేట్స్ క్లీన్ అయిపోయండి సక్సెస్ఫుల్గా. సో ఫస్ట్ బాగుంది. నీ రేటింగ్ ఇవ్వు, నీ రివ్యూ అండి. నా రేటింగ్ అయితే ఐ గో విత్ 4 అండి. రాజుగారి దాబాకి 4. నేను రూపేష్ గారు 4 ఇచ్చాడు కాబట్టి నేను ఐ వుడ్ గో విత్ 3.5 అండి. ఎందుకంటే రైస్లో స్పైసీనెస్ ఉంది, అది బిర్యానీ కింద మనం కేటగరైజ్ చేయకూడదు, అది పులావ్లో తీసుకోవచ్చు. ప్లస్ చికెన్ ముక్కలో ఉన్న టెండర్నెస్ అయితే బిర్యానీ అండ్ మోర్ని కొంచెం బీట్ చేసింది. ఆ ఫ్లేవర్ గట్రా చికెన్ పీస్లో బాగా ఇండల్జ్ అయ్యి మంచి మన టేస్ట్ బడ్స్ని బాగా ఇచ్చేస్తుంది. అది కాకుండా మనం చూసుకున్నట్టయితే గ్రేవీలో కొంచెం ఆయిల్ ఎక్కువ అవడం వల్ల మనం కొంచెం అంటే కొంచెం పాయింట్స్ తగ్గించవచ్చు. యాక్చువల్లీ ఓన్లీ బిర్యానీ ఫ్లేవర్ అయితే ఓన్లీ బిర్యానీ పరంగా బిర్యానీ చాలా బాగుంది. ఆ ఎక్స్ట్రా ఉందో గ్రేవీ కానీ మీకు రైతా కూడా చాలా పలచగా ఇచ్చాడు, అది అంత మనకి ఒక స్ట్రాంగ్గా ఒక కర్డ్లా అయితే లేదు. సో అది బట్ ఓవరాల్ 3.5 -4. సో ఇప్పుడు మనం థర్డ్ ట్రై చేయబోయే రెస్టారెంట్ వచ్చేసి సత్యం రెస్టారెంట్. ఇది కొంచెం అండర్ రేటెడ్ కానీ ట్రై చేద్దాం. ఇది కాంప్లెక్స్ ఏరియాలో ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే కొంచెం స్పైసీగా ఉన్నట్టు ఉంది. మీరు కొంచెం చూసినట్టయితే ముందు 2 బిర్యానీల మీద క్వాంటిటీ మీకు ఆల్రెడీ విజిబుల్గా ఉంది. క్వాంటిటీ మళ్ళీ దానికోసం అండ్ ఇందులో ఎగ్ కూడా ఇచ్చాడు. బాబా ఎగ్ హాఫ్ చాలు బాబు, చాలు రా, చాలా సో ఇది మిగతా రెండింటితో చూసుకుంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇచ్చినట్టున్నారు. అండ్ ఎగ్ కూడా ఇచ్చారు దీనికైతే. టేస్ట్ చేసి చెప్తాను అలా. బాగుందండి, చాలా బాగుంది. కొంచెం దమ్ బిర్యానీలోనే అథెంటిక్గా కాకుండా స్పైసీగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రైస్లో మీరు చూసినట్టయితే వేరియస్ కలర్స్ ఉన్నాయి. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అండ్ స్పైసెస్. స్పైసీనెస్ ఆఫ్ ద రైస్ వచ్చేసి టాప్ నాచ్ అండి. అయితే బిర్యానీకి వచ్చేసి మనం ఓన్లీ స్పైసీనెస్ బట్ ప్రయారిటైజ్ చేయలేం కాబట్టి టేస్ట్ ప్రకారంగా ముందు రెండింటిని అయితే ఇది బీట్ చేయలేదు. అఫ్ కోర్స్ అండర్ డాగ్ అవ్వచ్చు కానీ నాట్ దట్ ఇంప్రెసివ్ నా ప్రకారం. పీస్ కూడా మనకంత అంటే ఇట్స్ ఓకే, బట్ ఫ్లేవర్స్ అంత ఇంక్లూడ్ చేయలేకపోయారు పీస్ లోపల. అంటే మీరు చూసినట్టయితే ఇక్కడ ఆ చికెన్ కుక్ అయిన విధానం బాగుంది కానీ మనకు ఆ ఫ్లేవర్ అనేది మన టేస్ట్ బడ్స్ని అది ఎంతూజియాజం లేదు. నాకైతే ఇది కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా వచ్చింది. నాకైతే నచ్చింది, ఎందుకంటే నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం. కానీ అందరికీ అది ఇష్టం అని నేను చెప్పలేను. స్పైసీ ఫుడ్ లవర్స్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనకి దమ్ బిర్యానీ స్పైసీగా ఉండడం చాలా రేరు. దమ్ బిర్యానీ ఆథెంటిక్ దమ్ బిర్యానీ అంటే మీకు మైల్డ్గా ఓన్లీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది స్పైసీగా బాగుంది. అండ్ ఈ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ పెట్టుకొని ఫుడ్ పెట్టుకొని ఒక ముద్ద పెట్టుకుంటే ఉంటుంది. మరి ఉండదు, ఇది ఉండదు, బీకామ్లో ఫిజిక్స్ ఉండదు. నాకైతే చాలా నచ్చింది. గ్రేవీస్ కూడా ట్రై చేద్దాం.
ఇదే గ్రేవీ కష్టపడం. అండ్ ఇదంతా మేమే తినేమండి. మా వెనకాల ఇద్దరు కష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మిగతా తింటారు. సో అంటే తిన్నప్పుడు కానీ రైతా వచ్చేసి చాలా పుల్లగుందండి. అంటే అది రెస్టారెంట్ వాళ్ళు తప్ప ఏంటో చెప్పకపోవచ్చు, కానీ కస్టమర్ పట్ల మనం చూసుకున్నట్టయితే ఈ రివ్యూ కన్సిడరేషన్లో రైతా అయితే ఫెయిల్ అయింది కంప్లీట్గా. రైస్తో పాటు ది నాట్ రికమెండెడ్. అండ్ గ్రేవీ గురించి చెప్పండి. గ్రేవీ అయితే మీకు ఇది రెగ్యులర్ గ్రేవీలా లేదు, ఇది కూడా బిర్యానీకి తగ్గట్టే చాలా స్పైసీగా ఉంది. అంటే నాకు అంతగా అనిపించలేదు, బట్ గుడ్. ఓకే ఓకే. గ్రేవీ థమ్స్అప్ అండి. చాలా స్పైసీగా ఉంది, చాలా ట్యాంగీగా ఉంది ఫ్లేవరు. ఇన్ఫ్యాక్ట్ ఈ రైస్తోని గ్రేవీ కాంబినేషన్ వల్ల ఓ మెట్టెక్కింది బిర్యానీ నా ఒపీనియన్లోని. సో ఇట్స్ గుడ్. నాకైతే సత్యం రెస్టారెంట్లో ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు దమ్ బిర్యానీ తిన్నా నాకు స్పైసీగా ఉంటే చాలా ఇష్టం. ఇక్కడ చాలా స్పైసీగా ఉంది. రేటింగ్ నేను చెప్పానా? నేనైతే దీనికి 5కి, అంటే నా పర్సనల్ రేటింగ్ ఇది. నాకు స్పైసీ ఇష్టం కాబట్టి అది గో విత్ 4.5. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు మన చెప్తాడు. నా రేటింగ్ వచ్చేసి 3/5 అండి. ఆల్రెడీ స్పెషల్గా రివ్యూ చెప్పక్కర్లేదు, తింటున్నప్పుడే చెప్పాను. ఒకటి ఏంటంటే రైతా పుల్లగుంది, ద మెయిన్ కాజ్. అది రెస్టారెంట్ రోడ్ మీద నెట్టాలో ఎవరికి చెప్పాలో తెలియదు, కానీ దానివల్ల పాయింట్ అయితే తగ్గింది. బట్ గ్రేవీ అండ్ రైస్ కాంబినేషన్ ఇస్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ 3 అకార్డింగ్ టు మై ఒపీనియన్. కాకపోతే రైస్ అండ్ పీస్ వల్ల ఐఎమ్ గివింగ్ ఇట్ 3. ఓవరాల్ ఇట్స్ గ్రేవీ అయితే మాత్రం ముందు 2 ఆటల మీద గ్రేవీ చాలా బాగుంది. గ్రేవీ నిజంగా చాలా బాగుంది. ముందు 2 అంత ఇంప్రెసివ్గా లేవు. ఇది మన నెక్స్ట్ వచ్చేసి మై రెస్టారెంట్ నుంచి చికెన్ పాట్ బిర్యానీ. ఇది కూడా చాలా ఫేమస్, ట్రై చేద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన దమ్ బిర్యానీ ఇలా కాకుండా. ఇది కూడా ఒక విధంగా పొలావ్ అనుకోవచ్చు. సో మట్టి కుండలో పుట్టితే నీవు. ట్రై చేద్దాం. పట్టణ బాగా తీసుకోలేదేంటి? తీసుకోవాలి బాగా. అరోమా చాలా బాగుందండి. అంటే సెన్సెస్ ఒకేసారి బర్స్ట్ అయ్యి టేస్ట్ చేసి చెప్తాం. ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే పాట్లో కుక్ అవ్వడం వల్ల నిజంగా ఫ్లేవర్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది కూడా. అంటే నాట్ ఎట్ ఆల్ ఓవర్ స్పైస్డ్, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. చాలా బ్యాలెన్స్డ్గా ఉంది మొత్తం. మనం చూసినట్లయితే ప్రీవియస్ 3 బిర్యానీస్లోకి ఈ పీస్లో టెండర్నెస్ లేదు, కొంచెం హార్డ్గా ఉంది. సో టేస్ట్ కూడా కొంచెం చంకీనెస్ ఉంటుంది కదా, అది కూడా నాకు టేస్ట్ చేసి చెప్తాం. ఇందాక చికెన్ పీస్ గురించి చెప్తున్నాను, మా వాడు కట్ చేశాడు, మళ్ళీ రెజ్యూమ్ అయ్యాము. అయితే మనం చూసుకున్నట్టయితే చికెన్ పీస్లో చంకీనెస్ అంత లేదు, హార్డ్గా ఉందండి. అంటే చికెన్ లవర్స్ కూడా కొంచెం అంత ఎక్కదు. బిర్యానీ ఓవరాల్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఓవరాల్ టేస్ట్ కానీ అంటే స్మెల్స్ గుడ్, బట్ రైస్ అదేనండి టోటల్ ఓవరాల్గా థమ్స్ డౌన్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, గ్రేవీలో అయితే ఎక్కడ ఉందని మీరు స్క్రీన్లో చూసుకుంటారేమో, మా వాడు పక్కకి జుర్రీసాడు. సో ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ప్రీవియస్ ఎన్కౌంటర్తో మనం చూసుకున్నట్టయితే మై రెస్టారెంట్ గ్రేవీ అయితే ఉల్లిపాయలు నిమ్మకాయ అన్ని టాప్ క్లాస్ ఉంటాయి. బట్ రైస్ ఎందుకో ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే అంత సూపర్ కాదు, అంత వర్స్ట్ అని కూడా కాదు. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అరోమా కోసం ట్రై చేయొచ్చు. డిఫరెంట్ ఫ్లేవర్ పాట్తో కుక్ చేస్తారు కదా, దాన్ని బట్టి.
మై రెస్టారెంట్ ఓవరాల్ రేటింగ్ వచ్చేసి ఐ గో విత్ 3.5 అండి. ఓకే. నా రేటింగ్ వచ్చేసి మీరు నేను చెప్పిన విధానంలో క్యాష్ ఉంటాడు, ఇది సరిగ్గా ఇవ్వడేమో అని మరీ 0.5 1 ఇవ్వలేం. కానీ ఓవరాల్గా రైస్, ఆ అవుట్లుక్, ఆ పాట్ బిర్యానీ కానీ ఇట్స్ వాల్యూ ఫర్ మనీ అలాగని కాదు. రైస్ టేస్ట్ కానీ క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. క్వాలిటీని మనం డినై చేయకూడదు. యూజ్ చేసిన ఆయిల్ అండ్ స్పైసెస్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది. ఐ విల్ గివ్ ఇట్ 2.9 out of 5. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎనీ గెసెస్? ఇట్స్ కామత్ చికెన్ దమ్ బిర్యానీ. సో లెట్స్ అన్ప్యాక్ ఇట్. ఈ వీడియో చూస్తున్న మాకు బాగా తెలిసిన వాళ్ళు అయితే ఆల్రెడీ తెలిసి నా ఫేవరెట్ పర్సనల్ కామత్. బట్ ఐ విల్ బి అన్బయాస్డ్. తిన్నాకే రివ్యూ చెప్తాను. సో లెట్స్ బిగిన్ బాబు. బిగిన్ బాబు. సార్ నువ్వే బాబా. గుడ్డు మెంగడం కాదు బాబా, నాకు కొంచెం ఈ బాబా. గరితో హ్యాపీ బర్త్డే టు యూ. ఏరా చిన్న పీస్ వేసావు నాకు. ఈపీ వ్యాలెట్ మీకు లేదు ఏనా? ఇది మనకు కావాల్సింది. ఇది వేసుకోరా బీజిఎం. మన పక్క ఆంధ్ర స్టైల్ బిర్యానీ అండి ఇది. సూపర్ అండి. మనం చూసుకున్నట్టయితే కామత్ బిర్యానీ గురించి మనకు ప్రత్యేకంగా వైజాగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరికి కూడా మనం అలాగే కాలేజ్లో ఉన్నప్పుడు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తుంటాం కామత్. కాకపోతే అన్బయాస్డ్ రివ్యూ ఇస్తాం కాబట్టి అవుట్ ఆఫ్ ఆల్ ద బిర్యానీస్ 2 large పీసెస్ వచ్చాయి. అండ్ పీసెస్ కూడా చాలా టెండర్లీగా ఉన్నాయి. రైస్ క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు. స్పైసెస్ ఆర్ వెరీ గుడ్. ద రైస్ ఇస్ వెరీ మచ్ సూపర్ ఫైన్ కుక్డ్ యాక్చువల్లీ. సో టేస్ట్ చేసి ఇందాక నేను ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్లే ఈ రైతాతో ఈ రైస్ ది బెస్ట్ కాంబో అండి. సారీ మిర్చి సార్ మర్చిపోయాను. నిజంగా రివ్యూ మీకు స్పెసిఫికేషన్ ఇవ్వడం కంటే మేము తింటున్న తీరే మీకు అర్థమైపోవాలి ఎంత నచ్చిందో. ఇన్ఫాక్ట్ ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కామత్ అండి. యాక్చువల్గా మిగతా బిర్యానీ తినేటప్పుడు ఎక్కువ మాట్లాడడం, ఇది ఎక్కువ మాట్లాడలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పావా? నువ్వు చెప్పావా? సరే కంగారు పడకండి, నేను చెప్తాను. మై రేటింగ్ అకార్డింగ్ టు ఆల్ ద కన్సిడరేషన్స్ ఇంక్లూడింగ్ ఫ్యాన్ ఆఫ్ కామత్. రైస్ క్వాలిటీ, క్వాంటిటీ, రైస్, చికెన్లో ఉన్న ఫ్లేవర్, టేస్ట్, టెండర్నెస్ అండ్ స్పైసీనెస్ చూసుకుంటే ఐ విల్ గివ్ ఇట్ 4.8 out of 5. ది బెస్ట్ బిర్యానీ అవుట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఇలా మనం ల్యాక్ చేయకుండా మనందరికీ అర్థమయ్యేటట్టు అదరగొట్టాడు, అదిరిపోయింది. నా రేటింగ్ వచ్చేసి 4.6. ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఆల్. అన్ని బిర్యానీస్లో కల్లా ఇప్పుడు ర్యాంకింగ్ ఇస్తామండి. ఫస్ట్ పొజిషన్లో ఏముంది బాబా? కామత్. రెండో పొజిషన్లో ఏముంది? బిర్యానీస్ అండ్ మోర్. మూడో పొజిషన్ రాజుగారి ధాబా. నాలుగో పొజిషన్ సత్యం రెస్టారెంట్. లాస్ట్ మీకు తెలుసు మై రెస్టారెంట్ అది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన 5 బెస్ట్ బిర్యానీస్ అయినా మీరు ట్రై చేసిన వాటిలో బెస్ట్ మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.